మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు వింటున్నారు నెట్వర్క్ మార్కెటింగ్కి భగవద్గీత. మిత్రులారా, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చాలా మోటివేషన్ చేశాడు. అలాగే ఆయన యుద్ధంలో నేను యుద్ధం చేయలేను అన్నప్పుడు ఆయన మోటివేషన్ చేసి యుద్ధం చేసేలా చేశాడు. అలాగే ఈరోజు ఈ వీడియోలో మీకు నెట్వర్క్ మార్కెటింగ్ భగవద్గీత పార్ట్ 4లో మై డియర్ ఫ్రెండ్స్, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనే విషయాల్లో మీకు ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, లాస్ట్ వరకు చూడండి. మిత్రులారా, చాలామంది జీవితంలో విజయం సాధించాలంటే వాళ్ళు చేసే అలవాట్లు ఏంటంటే తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? కేవలం పనిని కాకుండా ఒక డ్యూటీగా భావించాలి. మిత్రులారా, జీవితంలో విజయం సాధించాలంటే మనం చేసే పనిని కేవలం పని కాకుండా ఒక ధర్మంగా, ఒక డ్యూటీగా భావించాలి. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఒక బిజినెస్ కాదు మిత్రులారా, ఇది ఒక మానసిక యుద్ధం అని తెలుసుకోండి. అంటే మెంటల్ గేమ్. ఇప్పటివరకు మీరు నేర్చుకున్న పార్ట్ 1, పార్ట్ 2లో, పార్ట్ 3లో ఇప్పటివరకు మీరు నేర్చుకున్నదంతా కూడా స్కిల్స్ గురించి మిత్రులారా. కానీ ఈరోజు మీరు నేర్చుకోబోయేది మైండ్ సెట్ గురించి మిత్రులారా. మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా సక్సెస్ కావచ్చు అనే దాని గురించి ఈరోజు తెలుసుకుంటారు. మైండ్ సెట్ మారితే మీ యొక్క గేమ్ మారుతుంది, మీ యొక్క జీవితం మారుతుంది అంటున్నారు మిత్రులారా. మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో మీకు తెలుసా? మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో మీకు తెలుసా? చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా? మీ దగ్గర ప్లాన్ లేదు కాబట్టి కాదు మిత్రులారా మీరు ఫెయిల్ అయ్యేది. మీ దగ్గర మంచి ప్లాన్ లేదు కాబట్టి కాదు మిత్రులారా. మీ దగ్గర టైం లేదు కాబట్టి కాదు మిత్రులారా మీరు ఫెయిల్ అయ్యేది. కేవలం మీ యొక్క ఆలోచనలు చిన్నగా ఉన్నాయి, అందుకే మీరు ఫెయిల్ అవుతున్నారు. మీరు ఇలా అనుకుంటారు, నాకు ఈ బిజినెస్ వస్తుందా, వాళ్ళు నేను చెప్తే జాయిన్ అవుతారా, నా దగ్గర స్కిల్స్ లేవు. అవన్నీ కూడా మీ మైండ్ సృష్టించిన భయాలను గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఇలా అనుకుంటున్నారంటే ఇవన్నీ కూడా మీ యొక్క మైండ్ సృష్టించిన భయాలను గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే నమ్ముతారో అదే మీ రియాలిటీగా అవుతుందని గుర్తుంచుకోండి మిత్రులారా. ఫియర్ని ఫేస్ చేయడం నేర్చుకోండి. భయాన్ని ఫేస్ చేయడం నేర్చుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్లో పెద్ద శత్రువు ఏంటంటే ఫియర్, మై డియర్ ఫ్రెండ్. ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఎవరైనా నో అంటే మీరు వెంటనే డౌన్ అవుతారు. ఎవరైనా నో అంటే మీరు ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్ళారు, వాళ్ళు నో, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు, మీరు వెంటనే డౌన్ అవుతారు. కానీ నిజం ఏమిటంటే మిత్రులారా, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అని మిత్రులారా. ప్రతి నో తర్వాత మీరు ఎస్కి దగ్గర అవుతున్నారని గుర్తుపెట్టుకోండి. మీరు ఓడిపోవడం లేదు. ప్రతి నో తర్వాత మీరు ఎస్కి దగ్గర అవుతున్నారనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని మీ ప్లాన్ ఎవ్రీడే చెప్తూ ఉండండి. మీరు ఓడిపోవడం లేదు, మీరు నేర్చుకుంటున్నారన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే, కన్సిస్టెన్సీ సక్సెస్ రావాలి అంటే మిత్రులారా, మీరు 2 రోజులు పనిచేసి 3 రోజులు బ్రేక్ తీసుకుంటే రాదు మిత్రులారా. మీరు 2 రోజులు పనిచేసి 3 రోజులు బ్రేక్ తీసుకుంటే సక్సెస్ రాదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఎప్పటికీ గ్రో అవ్వరు. అలా చేస్తే కనుక మీరు ఎప్పటికీ గ్రో అవ్వరు. నెట్వర్క్ మార్కెటింగ్లో రూల్ ఏమిటి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ రూల్ ఏమిటంటే మిత్రులారా, డైలీ యాక్షన్, డైలీ గ్రోత్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది నెట్వర్క్ మార్కెటింగ్లో రూల్ అండి. డైలీ యాక్షన్, డైలీ గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మీరు రోజుకు కనీసం 5 మందితో మాట్లాడండి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే రోజు కనీసం 5 మందితో అయినా మాట్లాడండి. 2 ప్రజెంటేషన్స్ అయినా ఇవ్వండి. కనీసం ఒకరికైనా ఫాలో అప్ చేయండి. మీరు నిన్న 5 మందితో మాట్లాడారు కదా, బిజినెస్ ప్లాన్ చెప్పారు కదా, వాళ్ళని రోజుకు ఒకరికైనా ఫాలో అప్ చేయండి. ఇది చేస్తే మిత్రులారా, మీ విజయం ఇతరులు ఆగదని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆపేవారు ఎవరు ఉండరని గుర్తుపెట్టుకోండి. ఇలా కనుక చేస్తే 5 మందితో మాట్లాడడం, ఇద్దరికి ప్రజెంటేషన్ ఇవ్వడం, ఒకరిని ఫాలోఅప్ చేయడం కనుక మీరు ఇది రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్లో మీ విజయం ఆగదనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఫాలోఅప్ యొక్క శక్తిని తెలుసుకోండి. ఫాలోఅప్ అనేది చాలామంది తెలియదు, ఫాలోఅప్ చేయరు. వాళ్ళకి చేయాలని ఉన్నా కూడా ఫాలోఅప్ చేయరు. ఫాలోఅప్ అనేది చాలా శక్తివంతమైనది మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో గుండెకాయ లాంటిది ఫాలోఅప్ మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఫాలోఅప్ చేయడంలోనే చాలామంది ఫెయిల్ అవుతారు. ఒకసారి చెప్పి వదిలేస్తారు. కానీ మిత్రులారా, సక్సెస్ ఎక్కడ ఉంది అంటే ఫాలోఅప్లోనే ఉంది అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు పీపుల్ నో అంటే మీరు మనుషులకు చెప్పారు, తర్వాత చెప్తాను అని అన్నారు. తర్వాత మీ యొక్క బిజినెస్ గురించి మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు మొత్తం విని తర్వాత చెప్తాను ఆలోచించి చెప్తాను అన్నారండి. నాకు కొంచెం టైం కావాలని కూడా అన్నారు. మరి మిత్రులారా, వాళ్ళు నో అని చెప్పడం లేదు కదా, వాళ్ళు
తర్వాత చెప్తా ఉన్నారు, నాకు కొంచెం టైం కావాలన్నారు కదప్పా, నో అని చెప్పలేదు. మరి మిత్రులారా, వాళ్ళు రెడీ కాదు మిత్రులారా. ప్రజెంట్ మీరు చెప్పిన టైంలో వాళ్ళు రెడీగా లేరు. కానీ మీ పని ఏమిటి మిత్రులారా? మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మీ పని ఏమిటి? వాళ్ళని రెడీ చేయడానికి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రెడీగా లేరు కాబట్టి వాళ్ళని రెడీ చేయడం అంటే మై డియర్ ఫ్రెండ్స్, లీడర్గా మారడం అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు లీడర్ అవ్వాలి. లీడర్ అంటే ఏంటి మిత్రులారా? లీడర్ అంటే మీరు ముందుగా పనిచేయడం గుర్తుపెట్టుకోండి. మీరు ముందుగా పనిచేయడం, మీ యొక్క టీంని మోటివేట్ చేయడం, ఇవన్నీ లీడర్కు ఉండే లక్షణాలను గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు కూడా లీడర్ అవ్వగలుగుతారు. పుట్టుకతో ఎవరు లీడర్గా ఎదగలేరు, ఎవరు ధనవంతులు కాలేరు మిత్రులారా. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమవుతున్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు వాళ్లకు సపోర్ట్గా ఉండండి. మీ యొక్క టీం వాళ్ళకి సపోర్ట్గా మీరు ఇవ్వడం వల్ల మీ యొక్క బిజినెస్ గ్రోత్ పెరుగుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. టీం గ్రో అయితేనే మీరు గ్రో అవుతారని సత్యాన్ని తెలుసుకోండి. టీం గ్రో అవుతేనే మీరు గ్రో అవుతారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సూత్రం, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు గ్రో అవ్వాలంటే మీ టీంని గ్రో చేయండి మిత్రులారా. సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా చాలా ముఖ్యం. అంటే మీ మీద మీకు నమ్మకం లేకపోతే నేను ఈ కంపెనీలో సక్సెస్ అవుతున్నా లేదా అని అనుకున్నప్పుడు మీరు టీంని పెంచుకోగలుగుతారా? పెంచుకోలేరు. కాబట్టి మీరు సక్సెస్ కాలేరు. అందుకోసమని మీరు ఏదైతే నమ్మారో దాని మీద కట్టుబడి ఉండండి. దాని మీద కట్టుబడి ఉండడానికి మీ యొక్క సెల్ఫ్ గ్రోత్ని పెంచుకోండి మిత్రులారా. మీ యొక్క సెల్ఫ్ గ్రోత్ని పెంచుకోవడం ద్వారా మీ సక్సెస్ అనేది ఈజీగా వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీ మీద మీకు నమ్మకం లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మీ టీం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? ఎవరు మీ మీద నమ్మకం పెట్టరుగా మిత్రులారా. అందుకోసమని మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ప్రతిరోజు మిర్రర్లో చూసుకొని చెప్పండి. ప్రతిరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో ముఖ్య సూత్రం ఏంటంటే మీరు సక్సెస్ కావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో అద్దం ముందు నిల్చొని చెప్పండి, నేను చేయగలను, నేను లీడర్గా ఎదగలను, నేను విజేతను. ఇది చిన్న విషయం కాదు మిత్రులారా. ఈ 3 వర్డ్స్ చాలా అద్భుతమైన వర్డ్స్ మిత్రులారా. నేను చేయగలను, నేను లీడర్గా ఎదగలను, నేను విజేతను అనే వర్డ్స్ ఏదైతే ఉన్నాయో చాలా గోల్డెన్ వర్డ్స్ మిత్రులారా. మీరు ఇలా అద్దం ముందు నిల్చొని ఈ 3 మాటలు చెప్పండి. చాలా మార్పు కనిపిస్తుంది మిత్రులారా మీలో. ఇది చిన్న విషయం కాదు మిత్రులారా. ఇది మీ జీవితాన్ని మార్చే శక్తిగల వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు విజయం సాధించాలంటే విజయం సాధించే వాళ్ళు నెవర్ క్విట్ని ఆచరిస్తారు. మీ ఐడియా ఫ్రెండ్స్, నెవర్ క్విట్ అనే ఒక ధర్మాన్ని ఆచరిస్తారు. ఎంత ఏదైనా కూడా వాళ్ళు క్విట్ చేయరండి. ఎంత కష్టం వచ్చినా, ఎంతమంది రిజెక్ట్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతారు, కానీ వాళ్ళు రిజెక్ట్ చేయరు. గుర్తుంచుకోండి మిత్రులారా. విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్ అనే సత్యాన్ని తెలుసుకోండి. విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్ అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే దాన్ని ఒక బిజినెస్గా కాకుండా ఒక యాత్రలో ఫాలో అవ్వండి. ఇది ఒక యాత్ర అని అనుకోండి మిత్రులారా. మీరు జర్నీ స్టార్ట్ చేసిన ఈ యాత్రలో పెయిన్ ఉంటుంది, రిజెక్షన్ ఉంటుంది, అలాగే స్ట్రగుల్ కూడా ఉంటుంది మిత్రులారా. కానీ చివరిలో సక్సెస్ మీకోసం ఎదురు చూస్తున్న సత్యాన్ని ఇవన్నీ భరించినప్పుడు చివరిలో సక్సెస్ మీకోసం ఎదురు చూస్తుంది మిత్రులారా. మీరు ఆగకపోతే ఖచ్చితంగా మీరు గెలుస్తారు. అంటే మీరు క్విట్ అవ్వకపోతే ఖచ్చితంగా గెలుస్తారు మిత్రులారా. అందుకోసం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అద్భుతమైన ఆపర్చునిటీ. ఫైనల్ లైన్ ఏమిటి అంటే మిత్రులారా, మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటేనే ప్రపంచం మీ వెనకాల నడుస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీ మీద మీకు నమ్మకం పెట్టుకుంటేనే ఈ ప్రపంచం మీ వెనకాల నడుస్తుంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అందుకోసం నెట్వర్క్ మార్కెటింగ్లో బేసిక్ రూల్స్ ఫాలో అవుతూ మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని నెట్వర్క్ మార్కెటింగ్ భగవద్గీత ఈ పార్ట్ 4 మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాం మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి టీం కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. పార్ట్ 5 నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.